అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. రైతు నేస్తం ద్వారా రకరకాల మిద్దె తోటలని, పెరటి తోటలని మీకు పరిచయం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కావలి టౌన్లో వెంగళరావు నగర్లో టీచర్స్ కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ శ్యామలమ్మ గారు వారి పెరట్లో అలానే వారి ఇంటి పైన రకరకాల మొక్కలను పెంచుకుంటూ వాటి నుంచి బెనిఫిట్స్ని పొందుతున్నారు. ఇప్పుడు మనం వారిని కలిసి వారి గార్డెన్స్లో ఎలాంటి మొక్కలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా పెంచుతున్నారు, ఈ వివరాలన్నీ కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్యామలమ్మ గారు. నమస్తే అండి. నమస్తే సార్. ఒకసారి అంటే మీ గార్డెన్ విషయాల్లోకి వెళ్ళే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ గురించి తెలియచేయండి. మా వారు రెడ్డప్ప గారు స్థానిక విశ్వోదయ బాయ్స్ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యాను. నేను విశ్వోదయ గర్ల్స్ హై స్కూల్లో మ్యాథ్స్ అసిస్టెంట్ రిటైర్ అయ్యాను. మాకు ఇద్దరు పిల్లలు, పాప బాబు. అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీరు హైదరాబాద్లో ఉంటారు, ఎన్ఐక్యూలో పనిచేస్తున్నారు. బాబు కెమికల్ ఇంజనీరు అవేగాల్లో పనిచేస్తున్నారు. ఇద్దరు హైదరాబాద్లో ఉంటారు. ఈ ఏరియాలో ఎప్పటి నుంచి ఉంటున్నారు? 85. ఇది హౌస్ మీ ఓన్గా కన్స్ట్రక్షన్ చేయించుకున్నదే? ఓకే. ఇంత ప్లేస్ అప్పట్లోనే కేటాయించారు మీరు గార్డెన్ కోసం? గార్డెన్ అని మట్టి ఉండాలి ముఖ్యంగా, అంతా గచ్చు ఉండకూడదు. ఆ ఏరియా ఆ ఐడియాతో ఇలా చేసుకున్నాం. అయితే ఇప్పుడు కింద గ్రౌండ్ లెవెల్లో ఏమేమి ఉన్నాయండి? ఫ్రంట్ పోర్షన్ తీసుకున్నట్లయితే మీకు హౌస్ ఎంట్రన్స్ బయట సైడ్, అవుట్ సైడ్ కూడా చాలా డెకరేటివ్గా మీరు కొన్ని మొక్కలు పెంచారు. ఏమేమి ఉన్నాయి బయట? బయట ఫెన్సింగ్ క్రోటన్స్ వేసామండి. లోపల తెల్ల కస్తూరి, క్రిమిషన్ కలర్ కస్తూరి, నూరు వరహాలు అలాంటివి వేసాము. ఇంకా గోవర్ధనం చెట్టు అవి కూడా ఉన్నాయి. హౌస్ ఎంట్రన్స్ దగ్గర మనకి కానుగ చెట్టు ఉంది. ఇటువైపు వేప, బెల్లో గన్నేరు ఉన్నాయి. ఓకే. ఫ్లవర్స్ ఏమున్నాయి ఇక్కడ? ఫ్లవర్స్ గులాబీ, నందివర్ధనము, మందార. మందారలో 2 రకాలు ఉన్నాయి. ఎర్ర మందార, కొంచెం ఎల్లోయిష్గా ఉండే మందార. ఫ్రూట్స్ పళ్ళ రకాలు అన్నీ కూడా కిందే కనిపిస్తున్నాయి. పళ్ళ రకాలు జామ చెట్టు ఉంది, మామిడి చెట్టు. మామిడి ఏంటి వెరైటీ అది? మామిడి బంగినపల్లి వెరైటీ. జామ చెట్టు ఉంది, గోరింటాకు చెట్టు, బెల్వగన్నేరు. కింద కూడా కొన్ని కుండీల్లో ఆకుకూరలు అవి పెంచుకుంటాం, వేస్తున్నాం. కొత్తిమీర, మెంతికూర, తోటకూర, పాలకూర, చుక్కకూర కూడా కొంత వేశారు. కొంచెం వేసుకున్నాం మేమిద్దరమే అని కొద్దిగా వేసుకున్నాం. ఓకే. సో మీకు కింద కూడా పెరట్లో కూడా మంచి ప్లేస్ ఉంది. కాకపోతే ఇక్కడ ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు? ఇబ్బందులు, కోతులు ఇబ్బందులు, అందుకని అన్నిటికీ ఫెన్సింగ్ వేసుకుంటూ వచ్చాం. కింద క్రీపర్ వెజిటబుల్స్ కనిపిస్తున్నాయి, ఏమేమి ఉన్నాయి? క్రీపర్ చిక్కుడు ఉంది, దొండ, కాకర, ఇవన్నీ చాలా సింపుల్గా వేసేస్తున్నారు. మనం ఒకసారి అంటే మీరు పెరట్లో మొక్కలన్నీ చూపించారు కదా, పైన టెర్రస్ పైన ఉన్నాయో కూడా చూద్దామండి. ఓకే అండి. రెడ్డప్ప గారు, అంటే మీరు టెర్రస్ గార్డెన్ ముందు కిచెన్ గార్డెన్లో మీకు ప్లేస్ ఉంది, అయినప్పటికీ కూడా ఈ టెర్రస్లోకి కూడా మూవ్ అవడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే టెర్రస్ గార్డెన్లో ఇక్కడైతే మనం క్లోజ్ చేసుకొని కోతులు రాకుండా, ఆ బెడద లేకుండా కూరగాయలు పెంచచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ మిద్దె పైన మనం టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేసుకున్నాం. మీరు చుట్టూరు కూడా అంటే ఫుల్గా ప్రొటెక్షన్ ఇచ్చేసారు, ఏదో బాక్స్ మాదిరిగా ఒక మెష్ అరేంజ్ చేసేసి. దీనికి ఎంత ఖర్చు అయింది? 1 లక్ష అయిందండి. 1 లక్ష రూపాయలు అయింది ఖర్చు. ఎందుకనండి అంత విపరీతంగా ఉన్నాయి ఇక్కడ కోతులు? విపరీతం అంటే గుంపులుగా వస్తాయి. కనీసం మనం 10 నిమిషాల కింద పోయి వచ్చే లోపల కూడా లోపల ఉన్నటువంటి కుండీలు కానీ కాయలు కానీ అన్ని ధ్వంసం చేస్తాయి. అవి తినేది కాకుండా ఆ కుండీలు ఎత్తి కిందకు తోసేయడం,
నెట్టడం పాడు చేస్తాయి కాబట్టి దీనికి వీలు కాదనుకొని ఎప్పటికైనా ఇది 10 ఏళ్ళు ఉండేటువంటి గార్డెన్ కాబట్టి మనం ఎక్కువ కాలం ఉపయోగించుకోవచ్చు. అందువల్ల మేము ఈ మెష్ అరేంజ్ చేసుకున్నాం. ఓకే. మరి టెర్రస్ గార్డెన్ లో ఎలాంటి పాట్స్ ని యూజ్ చేశారు, ఎలాంటి కంటైనర్స్ వాడారు? అంటే ఈ కుండీలు అండి, పాత కుండీలు ఇవి, సిమెంట్ కుండీలు ముందు మనం కొన్నాము, వాటిని అట్లే వాడుకొని అవి తక్కువగా ఉన్నాయి కాబట్టి గ్రో బ్యాగ్స్, ఆకుకూరలు అట్లా వాటికి ఏమో తక్కువ ఎత్తున్నటువంటి గ్రో బ్యాగ్స్ వాడుకున్నాం. ఈ టమాటా, వంకాయలు కొంచెం పెద్ద వాడుకున్నాం గ్రో బ్యాగ్స్, డెప్త్ ఉండేటివి. చిన్న ఇవి టమాటా, పచ్చిమిరప ఇట్లా వాటికి మాత్రం చిన్న కుండీలు వాడుకున్నాం. గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్స్, డిఫరెంట్ సైజెస్. ఇక్కడ ఏమేమి గ్రో చేస్తున్నారు? మెయిన్ గా ముఖ్యంగా మార్కెట్ లో మనం కొనేటువంటి కూరగాయలు చూస్తే ఎక్కువ రసాయనాలు ఉన్నాయి. వాటిని తింటే జబ్బులు, ముఖ్యంగా క్యాన్సర్ అట్లాంటి జబ్బులు వస్తున్నాయి. కాబట్టి కనీసం మనం మిద్దె పైన కొన్ని కూరగాయలన్నా పెంచుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో మనం టెర్రస్ గార్డెన్ లో పూల మొక్కలు కూడా ఉండాలా. అవి ఏంటంటే పాలినేషన్ ఉపయోగపడతాయి మొక్కలకి, పాలినేషన్. అందుకు కొద్దిగా వేసుకున్నాం. మిగతా అవన్నీ చూడండి, వంకాయ, టమాటా, పచ్చిమిరకాయలు ఇట్లా వేసుకుంటే మాకు ఇద్దరికి సరిపోయేంత కూరగాయలు వస్తున్నాయి. ఆకుకూరలు వేసుకున్నాం, ఆకుకూరలు కూడా డిఫరెంట్ వేసుకున్నాం. ఈ చామగడ్డలు ఇట్లాంటివి కూడా ఉన్నాయి, దుంప జాతి కూడా ఉన్నాయి. ఆకుకూరలో ప్రస్తుతం ఏమున్నాయి? ఆకుకూరలో తోటకూర ఉందండి, తర్వాత పాలకూర ఉన్నది, నెక్స్ట్ ఏంటంటే పొన్నగంట ఉన్నది, ఇది మంచి ఐరన్. ఉల్లిపాయలు ఉన్నాయి, అవి కూడా ఉపయోగించుకుంటున్నాం. ఉల్లికాడలు అవి మేము వాడుకుంటున్నాం అండి. పుదీనా ఉన్నది, అది కూడా మనం అన్ని కూరలో వేసుకోవచ్చు కాబట్టి పుదీనా కూడా పండిస్తున్నాం. ఇవే కాకుండా ఆయుర్వేదం మొక్క, అది బిళ్ళ గన్నేరు అంటాం, అది క్యాన్సర్కి ఉపయోగపడుతుంది. అందువల్ల కూడా అట్లాంటి మొక్కలు ఇంట్లో పెంచుకునే దానివల్ల మనకి దాని గుండా కూడా ఒక అవగాహన ఏర్పడుతున్న ఉద్దేశంతో చూడండి, అలోవెరా చర్మ సౌందర్యానికి ఉపయోగపడుతుంది, అలాగే క్యాన్సర్ ఇట్లా వాటికి ఆయుర్వేద మొక్కలు కూడా ఇంకా నెక్స్ట్ కాలంలో డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో పెట్టుకుంటున్నాం. అంటే కాయగూర రకాల్లో ఏమున్నాయి? కాయగూర రకాలలో వంకాయ ఉన్నాయండి. వెరైటీ ఏంటిది అది? వంకాయలో తెల్ల వంకాయలు ఉన్నాయి, నెక్స్ట్ టమాటాలు ఉన్నాయి, చామ దుంపలు ఉన్నాయి. టమాటాలు అంటే చిన్న సైజు అవి చెర్రీ టమాటాలు ఉన్నాయి. టమాటాల్లో 2-3 రకాలు ఉన్నాయి. ఇవి ఇంతవరకు ఇక్కడ ఉన్నాయండి. ఇప్పుడు ఫ్లవర్స్ లో ఏమున్నాయి? ఫ్లవర్స్ లో కనకాంబరం ఉన్నాయి, కనకాంబరం ఫ్లవర్స్ తర్వాత మందార ఉన్నది, లిల్లీస్ ఉన్నాయి, నెక్స్ట్ అవి బంతి పూలు ఉన్నాయి. సింపుల్ గా కొద్దిగా మీకు ఇక్కడ ఉన్న కూరగాయల వరకు పాలినేషన్ కోసం అంతేనండి. మరి క్రేపర్స్ అన్ని పైన వేస్తే సన్ రైజ్ సరిగా వీటిపైన పడదని కింద వేసుకున్నాం. మరి వీటన్నిటిని అంటే మీరు ఇక్కడ అరేంజ్ చేసుకున్న కుండీలు కానీ కంటైనర్స్ కానీ అన్ని స్టాండ్స్ పైన అరేంజ్ చేశారు, ఐరన్ స్టాండ్స్ యూజ్ చేశారు. అవును సార్. సో అంటే స్లాబ్కి ఇబ్బంది లేదు. ఇవన్నీ రెడీమేడ్ అయ్యండి, మీరు చేయించుకున్నామండి. ఈ స్టాండ్స్ అన్ని చేయించుకున్నవి, వెల్డర్ తోటి చేయించుకున్నాం. రెడీమేడ్ అక్కడ ఉన్నాయి చూడండి, అవి చాలా డెలికేట్ గా ఉన్నాయి కాబట్టి ఇవి చేయించుకున్న స్టాండ్లు ఇవి. మీరు సిమెంట్ కుండీలు లాంటివి పెట్టినా కానీ ఏం కాదు, బరువును బాగా భరిస్తాయి కాబట్టి చేయించుకున్నాం. ఇవి బాగా వెయిట్ ఉండేది. మట్టి మిశ్రమం ఏ విధంగా తయారు చేస్తారు? మట్టి మిశ్రమం మేము అడుగున బాగా నేలలోకి గాలి పోయేదానికోసం కొంచెం ఎండాకులు ఇట్లాంటివి వేస్తాం, పుల్లలు, కట్టి పుల్లలు అట్లాంటివి వేస్తాం. దానిపైన కుండీలో దానిపైన ఎరువు వేస్తాం. ఈ విధంగా లేయర్లుగా కట్టి పుల్లలు, ఎండాకులు, మట్టి వేసేదాని వల్ల ఆ మట్టి మిశ్రమం ఎట్లా ఉంటుంది, ఆవు పేడ ఇట్లాంటి మెన్యూర్తో కలిసినటువంటిది. గాలి బాగా లోపలికి పోయి కుండీకి బాగా తేలిగ్గా ఉండి పంట దిగుబడి బాగా వస్తుంది. మరి వీటన్నిటికీ అంటే గ్రోత్ కోసం కానీ ఎలాంటి మాన్యూర్స్ ఇస్తున్నారు సేంద్రియ పద్ధతిలో? సేంద్రియ పద్ధతిలో మేము అక్కడ తయారు చేసినటువంటి ఆకులతో తయారు చేసిన ఎండాకులు, పచ్చాకులు లేయర్స్ వేస్తాం. అది కుళ్ళింప చేసేదానికి దానిపైన బెల్లము, శనగపిండి వేస్తాం. అంటే ముందు సూక్ష్మ జీవులకు ఫుడ్ కావాల, అందువల్ల ఏంటంటే దానిపైన వేసి కొంచెం పశువుల ఎరువు కూడా కొద్దిగా వేస్తాం. ఒక 40-50 రోజుల్లో అది మంచి ఎరువుగా తయారవుతుంది. అలాంటి ఎరువుని మేము ఈ కుండీలకు వాడుకుంటాం. పచ్చిమిర్చి కూడా బాగానే పెంచుతున్నారు. అదే అండి, ఈ పచ్చిమిర్చి ఇట్లా వాటికి తెగుళ్ళు వస్తుంటాయి. వీటికి ఏం చేస్తామంటే మేము వేప నూనె తర్వాత దాన్ని కొద్దిగా సబ్బు నీళ్లు కలుపుతాం. సబ్బు నీళ్లు కలిపి బాగా కలిపి స్ప్రే చేసేదాని వల్ల ముడత అట్లాంటి రోగాలు కూడా పోతాయి. నెక్స్ట్ ఒకే రకమైన మందులు వాడేదాని వల్ల కూడా ఒక్కోసారి క్రిమి కీటకాలు పోవు. అందుకు వేప కషాయం తయారు చేస్తాం. వేపాకు
పచ్చిమిర్చి, తెల్లగడ్డ బాగా దంచి బాగా కషాయం తయారు చేసి వడబోసి దాన్ని స్ప్రే చేసినామంటే 2-3 రకాల మందులు వాడేదాని వల్ల తొందరగా దానికి పట్టిన చీడపీడలు పోతాయనే ఉద్దేశంతో 2 రకాలు వాడతాం. ఇంకొకసారి పులిసిన మధ్యకు తెల్లగడ్డ దంచి వేయాలా, 4-5 రోజులు బాగా పులి పెట్టాలా, దానికి నీళ్లు 4-5 రెట్లు కలిపి వడబోసి స్ప్రే చేస్తే ముడత ఇట్లాంటివన్నీ సులభంగా పోతాయనే ఉద్దేశంతో అవి చేస్తున్నాం మేము. మీరు వంగలో మెయిన్గా అంటే వైట్ కలర్ అదే తెల్ల వంగ వేశారు కదా, అది ఎందుకు అంటే మీకు ఇక్కడ ఎందుకనేమి లేదు, ఒక్కొక్కసారి విత్తనాలు మనకి నల్ల వంకాయలు కూడా ఉన్నాయండి, అవి మేము కట్ చేసి తీసేసాము. ఇది అయినప్పుడు బ్లూ కలర్ లో ఉండేవి కూడా ఉన్నాయి, నల్ల వంకాయలు, బ్లూ కలర్, తెలుపు, ఈ 3 రకాలు వేసాం మేము విత్తనాలు. కొన్ని మనం హార్వెస్ట్ చేసిన దాని వల్ల ఆ చెట్లు అయిపోయినాయి అది. తర్వాత ఒక్కోసారి చెట్లు మనం ఎంత ఎరువులు వేసినా కూడా డల్లుగా ఉంటాయి. డల్లుగా అంటే పోషకాలు సరిగా తీసుకోక జీవక్రియలు జరగవు. అలాంటప్పుడు మేము బయో ఎంజైమ్ తయారు చేశాం. ఆ బయో ఎంజైమ్ ఎట్లా తయారు చేస్తామంటే మన కిచెన్లో దొరికేటువంటి ఆకుకూర ముక్కలు, పళ్ళ తొక్కలు అవి వేసి దానికి కొంచెం బెల్లం కలిపి రోజు దానికి నీళ్లు కలపాలా. 3/4 మాత్రమే ఉంచాలి ఆ సీసాలో. అది ఫెర్మెంటేషన్ అవుతుంది. ఫెర్మెంటేషన్ అయి రోజు గ్యాస్ ఫామ్ అవుతుంది. దాని రోజు మూత తీసి పెడుతూ ఉంటే 90 రోజుల్లో మంచి బయో ఎంజైమ్ తయారవుతుంది. ఆ ఎంజైమ్ని మనం మొక్కలుగా ఇస్తే అవి పోషకాలు తీసుకునే దానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. పోషకాలు తీసుకున్నప్పుడు బాగా గ్రీనరీ వస్తుంది. దానివల్ల జీవక్రియలు బాగా జరుగుతాయి. జీవక్రియలు అంటే కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ. కిరణజన్య సంయోగక్రియలో ఆహారం తయారు చేసుకుంటాయి. అదే శ్వాసక్రియలో తయారు చేసుకున్న ఆహారం శక్తిగా మారుతుంది. సో దీనివల్ల మొక్కలు చాలా దిగుబడి ఎక్కువగా ఉంటుంది, ఎదుగుదల బాగుంటుంది. అందుకోసం బయో ఎంజైమ్ తయారు చేస్తాం. తర్వాత బూడిదండి, బూడిద దొండ చెట్టుకు బాగా ఉపయోగపడుతుందండి. ఒక్కొక్కసారి తెగుళ్ళు వస్తాయి, ఎన్ని మందులు వాడినా అది పనిచేయదు. అదే బూడిద కన్నా చల్లి పెట్టామనుకోండి అర్లీ మార్నింగ్, అది ఆ విధంగా ఒక 4-5 టైమ్స్ చేస్తే చెట్టు బాగా ఎదుగుదలకు వచ్చి కాయలు బాగా వస్తాయి. అందుకోసం బూడిదను వాడుతున్నాం మేము. అందువల్ల అండి ఇంకోటి ఒకటి ఉండదు, అది అదేంటే ట్రైకోడర్మా బజార్లో దొరుకుతుంది. అదేంటే ఫంగస్. వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు నీళ్లు ఎక్కువగా ఉండి కుండీల్లో సరిగా నీళ్లు పొరపాటున పోకపోతే ఫంగస్ ఏర్పడుతుంది. అట్లా ఫంగస్ ఏర్పడినప్పుడు దానికి మందు ఏంటంటే ఫంగిసైడ్ అని చెప్పి ట్రైకోడర్మా బజార్లో దొరికే బదులు మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఉర్లగడ్డలు ఉడకబెట్టి పొట్టు తీసేసి దాన్ని బాగా పిసికేసి నీళ్ళలో వేసి కొంచెం బెల్లం వేసి మూత పెట్టామంటే 4-5 రోజులు ట్రైకోడర్మా కొంచెం కలపాల. అంటే మనం పాలకు ఎందుకంటే ఇప్పుడు పాలలో పెరుగు కొంచెం కలుపుతుండలా అట్లా కల్చర్ కొంచెం కలిపి 4-5 రోజులు ఉంచామంటే మంచి అది శిలీంద్రనాశినిగా తయారవుతుంది. మనకి ఏదైనా శిలీంధ్రాలు ఆకుల పైన కానీ నేలలో కానీ ఉన్నాయనుకో, నేలపైన ఉంటే కుండీలో పోయొచ్చు, ఆకుల పైన ఉంటే స్ప్రే చేయొచ్చు. అప్పుడు ఫంగస్ అనేది రాకుండా మొక్కల ఎదుగుదల బాగుంటుంది. ఈ విధంగా చేస్తున్నామంటే అవి. తర్వాత లిక్విడ్ ఫర్టిలైజర్. ఇప్పుడు రోజు మనము కూరగాయల మొక్కలు తరుగుతాం, బియ్యం గడిగిన నీళ్లు ఉంటాయి. ఇవన్నీ మనం పారబోసే బదులు ఆ కూరగాయ మొక్కలు, బియ్యం గడిగిన నీళ్లు ఇట్లాంటివన్నీ బకెట్లు వేస్తే వారం రోజులకి అది ఫర్మెంట్ అయ్యి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ వస్తుంది. ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ బయటకు తీసి 4 రెట్లు నీళ్లు కలిపి ఈ మొక్కలు పోస్తే దిగుబడి బాగుంటుంది, పువ్వులు బాగా వస్తాయి. తర్వాత మిగిలినటువంటి డస్ట్ ఆ కంపోస్ట్లో వేసామంటే అది ఎరువు అయిపోతుంది. ఈ విధంగా ఇంట్లో దొరికేటువంటి వస్తువులతోనే మనము మొక్కలు పెంచుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో మేము ఈ టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నాం. సార్, ఇప్పటి రోజుల్లో అంటే మనకి పెరటి తోట కానీ మిద్దె తోట కానీ పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంత మేరకు ఉందని మీ అభిప్రాయం? చాలా అవసరం అండి. ఉదాహరణకు మేము పసుపు పెంచుకున్నాం, కొంతైనా ఒక 1/2 కేజీ, ఈసారి 1.5 కేజీ వచ్చింది పసుపు పంట. దానివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, మరియు చర్మ సౌందర్యాన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అదే బజార్లో పసుపు కన్నా మనం కొంటే వ్యాధి కొని తెచ్చుకున్నట్లు అవుతున్నదండి. అందువల్ల ఇట్లాంటి పసుపు ఇలాంటివి పండించుకోవడం చాలా అవసరం. ఆకుకూరలు కానీ మనం కూరగాయలు కానీ బజార్లో చాలా రసాయనాలు ఉంటాయి, వాటిలో కడిగినా కూడా పోవట్లేదు. అరగంట ఉప్పేసి నానబెట్టి మేము కడుక్కోవాల్సిన అవసరం ఏర్పడుతున్నది. అలాంటి సమయాల్లో మనం కొద్దిగా అయినా కూడా మనం ఇంటి దగ్గర కానీ పండించుకుంటే రోగాలు లేనటువంటి కాయగూరలు తినేదాని వల్ల ఆరోగ్యంగా బ్రతకచ్చు అనేది నా అభిప్రాయం.
ఓకే అండి. చాలా మంది అంటే వర్క్ ఈజీ చేసుకోవాలనే వాళ్ళని చూసా, మీరు ఇంకొంచెం వర్క్నే దాన్ని అంటే లోడ్ తీసుకోవాలనే ఉద్దేశంతో మీకు వాటర్ అండ్ ట్యాప్ ఫెసిలిటీ ఉన్నా కానీ అంటే నీటి బాగాని కూడా ఉపయోగించుకుంటున్నాం. మేము యాక్టివ్గా ఉండాలి, పని చేసే వాళ్ళే యాక్టివ్గా ఉండగలరు, ఆరోగ్యంగా ఉంటాం, మనకు తిన్న ఆహారం డైజెషన్ అవుతుంది అనే ఉద్దేశంతో పైపులు ఉన్నా సరే మేము తోడి నీళ్లు పోసుకుంటున్నాం. ఓకే, గుడ్, మంచిది సార్. మీరు చాలా మందికి అంటే ఆదర్శంగా నిలిచారు. ఉండాలండి, అందరూ ఈ విధంగా కానీ పెంచుకుంటే అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలంటే ఉద్దేశంతో ఈ తోటలు పెంచుకోవడం, పెరటి గార్డెన్ కానీ ఇవన్నీ పెంచుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే అండి, మీ గార్డెన్ విషయాలు చాలా చక్కగా ఇద్దరు వివరించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.